హలో, ఈ మధ్య మనం ఎక్కడ చూసినా అద్భుతమైన ఏఐ టూల్స్ కనిపిస్తున్నాయి కదా. మరి వీటన్నిటి వెనుక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి, ఆ అస్సలు సీక్రెట్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఏఐ ఇప్పుడు మాటలతోనే ప్రపంచాలను సృష్టించగలదు. వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది కదూ, కానీ ఇది అక్షరాలా నిజం. ఆధునిక ఏఐ ఇప్పుడు కేవలం టెక్స్ట్ ఇస్తే చాలు అద్భుతమైన చిత్రాలు, వీడియోలు, ఇంకా ఎన్నో సృష్టించగలదు. మరిదెలా సాధ్యం? సరే, ఇంత గొప్ప క్రియేటివిటీ అంతా ఎలా వస్తోంది? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఆ టెక్నాలజీ పేరే డిఫ్యూజన్. అసలు అదెలా పనిచేస్తోందో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మనమిప్పుడు ఏఐ సృజనాత్మకతలో ఒక కొత్త ఫేజ్లో ఉన్నాం. జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి ఇమేజ్ జనరేటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సోరా లాంటి వీడియో టూల్స్ చూస్తున్నాం. ఈ రాకెట్ స్పీడ్ గ్రోత్కి కారణం ఆ డిఫ్యూజన్ టెక్నికే. ఒక్కసారి చూడండి, మిడ్ జర్నీ ఏమో మనం టెక్స్ట్ ఇస్తే చాలు నిజమైన ఫోటోల్లాంటి ఇమేజెస్ ఇచ్చేస్తుంది. సోరా అయితే హై క్వాలిటీ వీడియో క్లిప్స్ జనరేట్ చేస్తోంది. అయితే ఇది కేవలం ఆర్ట్, ఎంటర్టైన్మెంట్కే పరిమితం కాదు. ఆల్ఫాఫోల్డ్ లాంటివి మన ప్రాణాలు కాపాడే ప్రోటీన్ స్ట్రక్చర్స్ని కనిపెడుతుంటే, జెన్కాస్ట్ ఏమో ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన వాతావరణాన్ని అంచనా వేస్తోంది. ఇవన్నీ వేర్వేరు ఫీల్డ్స్ అయినా వాటన్నింటి వెనుక ఉన్న కోర్ ఐడియా మాత్రం ఒక్కటే. మరింత కాంప్లెక్స్ రిజల్ట్స్ వెనుకున్న ఐడియా ఏంటో తెలుసా? అది వింటే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. దాన్నే డీనాయిజింగ్ ట్రిక్ అంటారు. ఓకే, దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒక క్లియర్గా ఉన్న ఫోటోని తీసుకోండి. ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నాయిస్ అంటే ఒక రకమైన గందరగోళాన్ని యాడ్ చేస్తూ వెళ్ళండి. ఎంతలా అంటే చివరికి ఆ ఫోటో పాతకాలపు టీవీలో వచ్చే జర్ 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 స్టాటిక్ లాగా అయిపోవాలి. ఇక్కడ వరకు ఓకే కదా. అస్సలు మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా రివర్స్ చేయమని, అంటే ఆ గజిబిజీ స్టాటిక్ నుండి మళ్ళీ ఒరిజినల్ క్లియర్ ఫోటోని తీసుకురమ్మని ఒక ఏఐకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అలా ట్రైనింగ్ తీసుకున్న ఆ ఏఐ ఒక మాస్టర్ డీనాయిజర్లా తయారవుతుంది. అంటే గందరగోళం నుండి క్లారిటీని సృష్టించగలదు. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫ్యూజన్ మోడల్ అంటే ఏంటి? అది ఒక ఏఐ ఫ్రేమ్వర్క్. అది ఏం నేర్చుకుంటుందంటే, ఒక ఇమేజ్కి నాయిస్ ఎలా యాడ్ అయిందో చూసి దాన్ని రివర్స్లో ఎలా తీసేయాలో నేర్చుకుంటుంది. బేసిక్గా గందరగోళం నుండి ఒక పద్ధతి ప్రకారం నిర్మాణాన్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటుందన్నమాట. అయితే ఈ టెక్నిక్ మొదట్లో ఇంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. కానీ తర్వాత వచ్చిన ఒకే ఒక్క ఆవిష్కరణ దీన్ని చాలా సింపుల్గా, ఫాస్ట్గా, ఇంకా పవర్ఫుల్గా మార్చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ టెక్నిక్ ఎలా ఎవాల్వ్ అయిందో. మొదట్లో వచ్చిన మోడల్స్ ఎడమవైపు చూపిస్తున్నట్టు నాయిస్ నుండి ఒరిజినల్ డేటాకి తిరిగి రావడానికి చాలా కాంప్లెక్స్, వంకర టింకరదారిలో వెళ్ళేవి. చాలా టైం, చాలా కంప్యూటింగ్ పవర్ పట్టేది. కానీ స్కోర్ మ్యాచింగ్ అనే కొత్త టెక్నిక్ వచ్చాక కుడివైపు ఉన్నట్టు నాయిస్ నుండి డేటాకి ఒక స్ట్రెయిట్ లైన్ లాంటి డైరెక్ట్ దారిని కనుక్కుంది. దీనివల్ల ట్రైనింగ్ ఇవ్వడం చాలా చాలా ఈజీ అయిపోయింది, ఇంకా చాలా ఎఫిషియెంట్గా కూడా మారింది. ఈ స్కోర్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎంత సింపుల్ అయినా ఎంత పవర్ఫుల్లో చూడండి. ఫ్రాంకోయిస్ చాలెట్, వై కాంబినేటర్కి చెందిన తను ఏమన్నారంటే, ఇప్పటిదాకా వచ్చిన మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లలో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. ఇంకా ఇది జస్ట్ ఓ 10 లైన్ల కోడ్ అంతే. ఆలోచించండి, కేవలం 10 లైన్ల కోడ్లో ఇంత శక్తి అద్భుతం గదా. ఓకే, ఇది కేవలం ఇమేజెస్, వీడియోస్ వరకే అనుకుంటే పొరపాటే. ఈ టెక్నిక్ సైన్స్ నుండి రోబోటిక్స్ వరకు ఎన్నో రంగాలను సైలెంట్గా మార్చేస్తోంది. అదెలాగో చూద్దామా? ఉదాహరణకి లైఫ్ సైన్సెస్లో ప్రోటీన్ ఫోల్డింగ్ కొత్త మందులు కనిపెట్టడానికి వాడుతున్నారు. రోబోటిక్స్లో రోబాట్స్కి కష్టమైన పనులు నేర్పించడానికి, ఆటోనామస్ వెహికల్స్కి డ్రైవింగ్ పాలసీలు క్రియేట్ చేయడానికి, ఇంకా మనం చూస్తున్న ఇమేజ్, వీడియో జనరేషన్, చివరికి వాతావరణాన్ని అంచనా వేయడానికి కూడా డిఫ్యూజన్నే వాడుతున్నారు. సో ఇది కేవలం ఒక టూల్ కాదు, ఇదొక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలదు. సో అసలు విషయమేంటంటే, డిఫ్యూజన్ టెక్నాలజీ ఇప్పుడు దాదాపు అన్ని ఏఐ ఫీల్డ్స్లో టాప్ ప్లేస్కొచ్చేసింది. మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే చాట్‌జీపీటీ లాంటివి, ఇంకా గేమింగ్ ఏఐ లాంటి కొన్ని చోట్ల తప్ప మిగతా 80% ఫీల్డ్స్లో డిఫ్యూజన్దే హవా. ఇదంతా బానే ఉంది, కాని దీని అసలర్థమేంటి? మనం నిజంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ వైపు అడుగులు వేస్తున్నట్టేనా? ఈ విషయంలో డిఫ్యూజన్ మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ క్లూస్ ఇస్తోంది. ఈ మోడల్స్ చాలా పవర్ఫుల్, సరే, కానీ
అవి నిజంగా మన మెదర్లాగే ఆలోచిస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం యాన్ లేకున్ స్క్వింట్ టెస్ట్ అనే ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు. అంటే ఏంటంటే, మనమొక సిస్టమ్ని కళ్ళు కొంచెం మూసుకొని చూసినప్పుడు అది మనం దేన్నైతే కాపీ కొట్టాలని చూస్తున్నామో, అంటే మన బ్రెయిన్లాగా, అలా కనిపిస్తుందా లేదా అని. ఈ కంపారిజన్ చూస్తే మనకు ఆ తేడా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు చూడండి, ఎల్ఎల్ఎంలు ఒక పదం తర్వాత ఇంకో పదం అలా ఒక లైన్లో అవుట్పుట్ ఇస్తాయి. కాని కుడివైపు ఉన్న మన బ్రెయిన్ అలా పనిచేయదు. అది ఒకేసారి కాన్సెప్ట్స్లాగా ఆలోచిస్తుంది, ఆలోచనల్ని మళ్లీ మళ్లీ మార్చుకుంటుంది, రీఫైన్ చేస్తుంది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, డిఫ్యూషన్ మోడల్స్ పనిచేసే విధానం ఎల్ఎల్ఎంల కన్నా మన బ్రెయిన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే డిఫ్యూజన్ ఈ స్క్వింట్ టెస్ట్లో 2 ముఖ్యమైన విషయాల్లో పాస్ అవుతుంది. ఒకటి, అది ర్యాండమ్నెస్ని వాడుకుంటుంది, మన బ్రెయిన్లాగే. రెండోది, అది ఒక పదం తర్వాత ఇంకో పదంలా కాకుండా మొత్తం ఇమేజ్ని, అంటే ఒక కాన్సెప్ట్ని ఒకేసారి ఆలోచిస్తుంది, క్రియేట్ చేస్తుంది. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. డిఫ్యూజన్ టెక్నాలజీ మన ప్రపంచంలో ఉన్న పద్ధతులని, ప్యాటర్న్స్ని ఇంత బాగా అర్థం చేసుకోగలిగితే, మరి దాని సృజనాత్మక శక్తితో అది రేపు ఏం సృష్టించబోతోంది, దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.